అఖిలభువనదీపం భక్తచిత్తావ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో భక్తి భక్తి అంటూ ఉంటే ఇది చూడటానికి చాలా తేలికగా ఉంటుంది. దీన్ని నిర్వచించాలి అనేటప్పటికీ దీన్ని నిర్వచించటం చాలా కష్టంగా ఉండేటువంటిది. ఎందుకంటే విరాట్ పురుషుడి తాలూకు రూపాలైనటువంటి వాటిని మనకి నచ్చినటువంటి ఒక రూపాన్ని తీసుకొని ఆ రూపం మీద మన తాలూకు దృష్టిని కేంద్రీకృతం చేసి దాని యందు విశ్వాసము నమ్మకంతో మనం ఆ ఒక రూపాన్ని పూజించటానికి అర్చించటానికి మనం సంకల్పించుకున్నటువంటి దానినే భక్తి అని చెప్పేసి అంటారు అని కొంతవరకు నారద మహర్షి చెప్పినటువంటి సిద్ధాంత ప్రకారం చెప్పడం జరుగుతోంది. కానీ ఇంకా నారద భక్తి సూత్రాలుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క భక్తిలో మూర్ఖత్వంగాను మూఢత్వంగాను ఏవేవో అన్నట్టుగా చేసేస్తాము అనేటువంటివేవి కూడా భక్తి కింద రావు. శాస్త్రోక్తంగా వేద విధులైనటువంటి ఋషి సాంప్రదాయం ఏ విషయాన్ని అయితే చెప్పిందో ఆ విషయ ప్రకారమే పూజ అర్ఘ్యపాద్యాదులతో చేసేటువంటిది దాన్ని మాత్రమే భక్తి అంటారు అని చెప్పారు తప్పితే మహర్షులు చెప్పిన సాంప్రదాయాన్ని కాదని మనమేదో కొత్త కొత్త విషయాలన్నింటినీ ప్రారంభించి మనం చేసేటువంటి కార్యక్రమాలని పూజ అని అనరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటిది. మనం పూజ చేసినటువంటి తాలూకు పదార్థాలని నలుగురికి వితరణ చేస్తే అవి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్పితే అవి వ్యర్థంగా తీసుకెళ్ళి బయట పారబోసేటట్లుగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తెరింగవలసినటువంటి విషయం. ఈ విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి నేటి కాలంలో పూజా విధానానికి వచ్చేటప్పటికీ ఇది అయ్యప్ప పూజలోనే చేస్తున్నారో లేక మిగిలిన పూజల్లోనే చేస్తున్నారో తెలియదు. కానీ అయ్యప్పకి అభిషేకం చేసేటప్పుడు కుంకుమతోనూ పశువుతోనూ పూజించవలసినటువంటి స్వామికి, కుంకుమార్చన చేయవలసినటువంటి స్వామికి నీళ్ళల్లో కలిపేసి ఆ కుంకుమని ఆ ఒక అయ్యప్ప విగ్రహం మీద నుంచి పోస్తారు. అది కనీసం ఒక ముత్తైదువులు కానీ ఒక చిన్న పిల్లలు కానీ కనీసం రోజు పెట్టుకునేటువంటి కుంకుమలాగా కూడా ఉపయోగించుకోవటానికి వీలు లేకుండా పూజాంతరము ఆ ఒక పదార్థాలన్నింటినీ కూడా తీసుకుపోయి మొక్కల్లో పోసేటివే తప్పితే వాటికి ప్రయోజనము అనేటువంటిది ఏదీ కూడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. అదే కుంకుమార్చన చేస్తే ఆ కుంకుమ నలుగురు ముత్తైదువులకి పంచిపెట్టి ఏ గుడిలోనూ ఎక్కడో వచ్చినటువంటి భక్తులకు కూడా వితరణ చేస్తే దాని మూలంగా పుణ్యం ఉంటుంది. ఆ పొడి కుంకుమతో ఆ ఒక నామాల్ని చెబుతూ పూజ చేస్తే దానికి కూడా పుణ్యం ఉంటుంది. అలా కాకుండా ఏదో అన్నట్టుగా మూర్ఖపు భక్తి అని చెప్పేసి ఏదో ఒక పాట పాడేస్తూ ఆ పాటతో పాలు నెయ్యి తేనె చక్కెర అని ఇలాగ అన్నీ పోసేసి ఆఖరికి చివరికి విభూది పసుపు కుంకుమ చందనం ఇవి పోసేసి
వీటిని తీసుకెళ్ళి ఎవరికీ వితరణ చేయటానికి లేకుండా ఆ ఒక్క నిమిషంలో ఏదో నుదుటి మీద పెట్టుకోవటానికి మాత్రం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ పదార్థాలన్నింటినీ తీసుకుపోయి చెత్త కుప్పలో పోసారన్నట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పూజని పూజ అని అనరు. దీన్ని మూర్ఖపు పూజ అంటారనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఇది వరకు ఉన్నటువంటి పూజ్యులైనటువంటి వారు కానీ మిగిలినటువంటి వారు కానీ ఇటువంటి అకృత్యాలను ఎక్కడా కూడా చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. ఇది భక్తికి సంబంధించినటువంటి దానిలో. అలాగే ఆత్మ గురించి వచ్చేటప్పటికీ ఇంత బాగా దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈ ఆత్మ అనేటువంటి దాన్ని 5 భాగాలుగా చేస్తారు. అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మ అని ఇలా చెప్తూ ఆఖరికి ప్రేతాత్మ అని కూడా ఈ ఆత్మని చివరిగా విడతీయటం జరుగుతుంది. ఇక్కడ వాల్మీకి మహర్షి వ్రాస్తున్నటువంటి రామాయణంలో అసలు రామాయణం అనేటువంటి కథాగమనాన్ని రాస్తున్నటువంటి వాల్మీకి మహర్షి తత్వ పరిజ్ఞానాన్ని, వేదాంత సారాన్ని ఈ యొక్క రామాయణంలో చెబుతూ రాసినటువంటి ఈ రామాయణం అనేటువంటి ఈ కథాగమనాన్ని ఆయన అన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సుతో పాటుగా వేద సారాంశాన్ని రామాయణంలో చెప్పటం జరిగింది. ఆత్మ అనేటువంటి దాన్ని నేను చాలాసార్లు చెప్పుకొస్తున్నాను. ఈ ఆత్మ అనేటువంటి దాన్ని దశరథుడు అనేటువంటి పేరుతో వాల్మీకి మహర్షి సంబోధించడం జరిగింది. ఈ దశరథ మహారాజు అనేటువంటిది, దశరథుడు అనేటువంటి దానికి పర్యాయ పదం ఏమిటయ్యా అంటే, ఇది ఆత్మకి సంబంధించినటువంటి పేరు అనేటువంటిది. ఈ ఆత్మకి సంబంధించినటువంటి పేరు ఇది ఎక్కడ పాలనలో ఉన్నది అంటే అయోధ్యలో ఉన్నది. ఈ అయోధ్య నగరంలోనే ఈ యొక్క ఇక్ష్వాకు వంశస్థులందరూ పుట్టారు అని చెప్పేసి అనేటువంటిది అనుకుంటున్నాం. కానీ అయోధ్య అనేటువంటిది యోని అనేటువంటి పదార్థము కాబట్టి ప్రతి జీవరాశి కూడా అక్కడే ఉద్భవించాలి, అంటే అయోధ్యలోనే ఉద్భవించాలి. సృష్టి క్రమమంతా కూడా అయోధ్యలోనే జరుగుతుంది తప్పితే ఇంకెక్కడా జరగదు అనేటువంటి విషయాన్ని అండజాలు కానీ, అంటే గుడ్లు పెట్టేటువంటివి కానీ, లేకపోతే పాలిచ్చేటువంటి శిశువులకి అనేటువంటివి కానీ ఏమైనప్పటికీ కూడా ఇవి ఉద్భవించవలసినటువంటిది అయోధ్య అంటే ఆ యోనిలో నుంచి మాత్రమే ఉద్భవించాలి తప్పితే ఇంకెక్కడి నుంచో ఉద్భవించటానికి వీటికి ఇంకా దారే లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించండి అని చెప్పేసని వాల్మీకి మహర్షి రామాయణం అనేటువంటి గ్రంథంలో అయోధ్య అనేటువంటి ఈ యొక్క పేరును ఉదహరించడం జరిగింది. ఈ యొక్క దశరథ మహారాజు తాలూకు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురిని కూడా త్రిగుణములుగా తీసుకుని కామక్రోధ మోహాల కింద తీసుకుని ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి అని చెప్పేటువంటి పేర్లను ఉపయోగించడం జరిగింది. అందుకే కైక మాత్రమే దశరథుడిని వరాలు కోరుకున్నది తప్పితే కౌసల్య కానీ లేకపోతే సుమిత్ర కానీ అడగలేదు. అది అడిగింది కైకేయి మాత్రమే, తనకి ఆ 2 వరాలని ఇవ్వమని చెప్పేసని దశరథ మహారాజుని అడగటం సంభవించింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయటంలో గల అంతర్భాగం ఏంటంటే, ఈ యొక్క దశరథుడు అనేటువంటి వాడు ఆత్మకి సంబంధించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని
మనకి తెలియపరచటానికి రాసినటువంటిది రామాయణము. ఈ ఆత్మ ఇలాగా 5 భాగాలుగా చేయటం మూలంగా ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే దేహంలో నుంచి ఆ యొక్క జీవుడు ప్రాణముతో కలిపి ఆత్మ కూడా వడిలిపోయినప్పుడు అది సద్గతి చెందుతుంది. అలా కాకుండా బలవంతంగా జరిగినటువంటి దేహంలో నుంచి జీవుడు ప్రాణము వెళ్ళిపోయినప్పుడు ఆత్మకి సద్గతి చెందేటువంటి అవకాశం ఉండదు. అది ప్రేతాత్మగా మాత్రమే ఉండిపోతుంది. దానికి సద్గతి కలగాలి అంటే, ఆత్మకి ఒక సద్గతి కలగ చేయాలి అంటే ఆ వంశంలో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి క్రతువుని చేసి ఆ ఒక ఆత్మని ప్రేతాత్మ నుంచి దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పరమాత్మ దగ్గరికి పంపించేటువంటి పనిని చేయాలి. కాబట్టి ఈ యొక్క క్రతువును నెరవేర్చడానికి కావలసినటువంటి మొట్టమొదటి పదార్థం ఏంటయ్యా అని అంటే జలము అనేటువంటి ద్రవ్యము కావాలి. ఆ జలము అనేటువంటిది పాతాళ లోకంలో లేకపోవటం మూలంగా కపిల మహర్షి ఎవరైతే ఆ యొక్క సగర చక్రవర్తి తాలూకు మనవడైనటువంటి ఆ యశ్వంతుడు అనేటువంటి అతను వెళ్ళాడు, ఆ మనవుడికి చెప్పటం జరిగింది, ఈ అశ్వాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు మీ తాతగారికి ఇచ్చి సగర చక్రవర్తి తాలూకు ఆ యజ్ఞాన్ని పూర్తి చేయవలసినది అని చెప్పేసని ఈయనకి చెప్పటం జరిగింది. హసుమంతుడు ఆ ఒక్క కపిల మహర్షి చెప్పినట్లుగానే ఆ అశ్వాన్ని తీసుకొచ్చి సగర చక్రవర్తికి ఇచ్చి ఆ సగర చక్రవర్తి ద్వారా ఈ యొక్క క్రతువైనటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయటం జరిగింది. ఈ ఒక్క ఆత్మని గురించినటువంటి దీనికి వచ్చేటప్పటికి ఐతరోపనిషత్తు కూడా దీని గురించి చాలా విశేషంగా చెప్తోంది. ఈ ఉపనిషత్తులు చెప్పేటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని పూర్తిగా విశదీకరించటానికి దీనికి శాస్త్రీయ పరిజ్ఞానము చాలా ఉండాలి. ఈ శాస్త్రీయ పరిజ్ఞానము లేకుండా అడ్డతిడ్డంగా ఆత్మ గురించి మాట్లాడతామనేటువంటిదంటే పామరత్వం కింద వస్తుంది. అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి మాత్రమే ఈ యొక్క ఆత్మతత్వం వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు పామరత్వంలో ఉంటాయి తప్పితే బృహదారణోపనిషత్తు కానీ లేకపోతే కేనోపనిషత్తు కానీ లేకపోతే ఐతరోపనిషత్తు కానీ ఐతరీయ బ్రాహ్మణికము కానీ ఈ యొక్క ఆత్మని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా విశేషంగా చెప్పటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇది కపిల మహర్షి చెప్పినటువంటిది. ఆత్మ గురించినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాడు విష్ణు తాలూకు అంశమైనటువంటి కపిల మహర్షి చెప్పినటువంటిది. ఇది తెలియని వాళ్ళు ఆత్మని గురించి చెప్పలేక దీనిని వదిలేసి రామాయణాన్ని ఒక కథగాను, భారతాన్ని ఒక కథగాను, భాగవతాన్ని కథలుగాను తీసుకుని చెప్పటం ప్రారంభిస్తున్నారు తప్పితే ఈ అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అసలు విద్య అనేటువంటిది కనీసం అంకురం కూడా రాలేదు, అక్షర పరిజ్ఞానము కూడా లేదు, జ్ఞానమా శూన్యము. ఇటువంటి పరిస్థితులు వీళ్ళు రామాయణ భారత భాగవత గ్రంథాలని గురించి ప్రవచిస్తామని అనటం ఎలా ఉంటుందంటే చాలా అవివేకంతో కూడినటువంటి విషయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ఇక్కడ చెప్తూ ఆత్మ పరిజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు చెప్పేటువంటి రామాయణ సద్గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చాలా మహత్తరంగా విపులీకరించడం జరుగుతుంది.
అది తెలియని వాళ్ళు కథాగమనంగానే గచ్చతి అంటే అయోధ్యాకాండలో అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పానంటారు. ఎక్కడికి వెళ్ళిపోతాయి అనేటువంటిది అవిద్యలో చెప్పేటువంటి మొట్టమొదటి మాట. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి వ్రాస్తూ ఇక్కడ త్రిపద అనేటువంటి ఈ యొక్క పదం ఎలా వచ్చింది అని చెప్పేసి రాముడు ఆ గంగానదీ ప్రవాహం దగ్గర కూర్చుని అడిగినప్పుడు విశ్వామిత్రుల వారు ఈ యొక్క కథాగమనానంతటినీ కూడా చెబుతూ ఈ యొక్క ఎవరైతే ఈయన భగీరథుడు ఉన్నాడో ఈ భగీరథుడు తపస్సు చేసి ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ ద్వారా గంగను భూలోకానికి పంపించమని ప్రార్థించినప్పుడు ఆ బ్రహ్మ గంగని భరించగలిగే వాళ్ళు భూమి మీద ఎవరూ లేరు, భూమి భరించలేదు కాబట్టి పరమశివుని గురించి ప్రార్థించమంటే భగీరథుడు హిమాలయ పర్వతాల్లో 1 సంవత్సర కాలం పరమశివుని గురించి ప్రార్థిస్తే ఆ ఒక తపస్సు ఫలించి పరమశివుడు ప్రత్యక్షమయ్యి నీ కోరిక ఏమిటి అని అడగకుండా అతని కోరిక తెలుసుకొని నీ కోరిక తీరుస్తాను అని చెప్పేసని చెప్పటంతో గంగను భూమికి పంపించమని చెప్పేసని బ్రహ్మని వేడుకొనగా బ్రహ్మ పాతాళానికి చేరేటట్టుగా శరవేగంతో భూమిని చేరుకునేటువంటి పరిస్థితిలో శివుడు తన జటాజూటాన్ని తెరిచి ఈ యొక్క గంగనంతటినీ కూడా జటాజూటల్లో బంధించటం జరిగింది. మొసళ్లతోనూ జలచరాలతోనూ అన్నింటితో కూడా వచ్చినటువంటి ఆ గంగ శివుడి తాలూకు జటాజూటాన్ని చేరుకోవటం జరిగింది. ఒక స్త్రీ అయ్యుండి ఇంత ఆర్భాటంగా వచ్చింది అనేటువంటి దానితో పరమశివుడు తన జటాజూటాన్ని ముడివేయటం జరిగింది. 1 సంవత్సర కాలం గంగని తన తాలూకు శిరస్సునందే ధరించి ఉంచటం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ భగీరథుడు పరమశివుడిని వేరుకుని పరమశివ గంగని భూమి మీదకి వదులు, మా ముత్తాతల తాలూకు ప్రేతాత్మలన్నీ కూడా పునీతము కావాలి అని చెప్పేసని ప్రార్థించటంతో పుక్కిట పురాణాల్లో కాకుండా ఆ ఒక్క శివుడికి ఏదో ఒక పాయ తీసి వదిలితే గంగ బయటకు వచ్చేసింది అని చెప్పేసని ఇలాంటి మాట వాల్మీకి మహర్షి ఎక్కడా రాయలేదు. తన జటాజూటల్లో నుంచి గంగని వదలటం, ఆయన గంగ వదిలారు అనేటువంటిది చెప్పటం జరిగింది. ఈ గంగ ఎక్కడికి వదిలారు అంటే బిందు సరోవరంలోకి వదలటం జరిగింది. బిందు సరోవరంలోకి వచ్చినటువంటి గంగ భగీరథుడు ఉన్నత రథాన్ని అధిరోహించి వెళ్తూ ఉంటే అతని వెనకాతలే అతను ఎలా వెళ్తున్నాడో అలాగా ఈ గంగానది కూడా ప్రవహించుకుంటూ అతని వెనకాతల వెళ్ళటం ప్రారంభించింది. అందులో మొసళ్లతోనూ జలచరాలతోనూ మిగిలినటువంటి వాటితో ఎండ్రకాయలతోనూ అలాగే మిగిలినటువంటి జలచరాలకి సంబంధించినటువంటి సమస్త ప్రాణిని కూడా తనలో కలుపుకుని భగీరథుడు వెనకాతల గంగానది ప్రవహిస్తూ వెళ్ళటం ప్రారంభించింది. ఇటువంటి పరిస్థితిలో జన్ను మహర్షి అనేటువంటి ఆయన యజ్ఞాన్ని చేసుకునేటువంటి యజ్ఞవేదిక గుండా కూడా ఈ యొక్క గంగానది ప్రవహిస్తూ ఉండటంతో ఆ జన్మ మహర్షి ఈ యొక్క గంగని అవపోసన పట్టడం జరిగింది. ఈ విషయాన్నంతటినీ కూడా దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, రాక్షసులు అందరూ కూడా చూడటం జరిగింది. మళ్ళీ భగీరథుడు జన్మ మహర్షిని మళ్ళీ ప్రార్థించి, మహానుభావ, మా ముత్తాతలు ప్రేతాత్మలుగా ఉండిపోయారు, వాళ్ళకి సద్గతి లేకుండా ఉంది, దానితో తపస్సు చేసి ఈ గంగని ఈ యొక్క భూమి మీదకి తీసుకొచ్చాను కాబట్టి నా మనవి ఆలకించి గంగని వదలవలసినది అని అనటంతో
తన చెవుల ద్వారా కుడి చెవిలోంచి వదిలారు, ఎడం చెవిలోంచి వదిలారు, లేకపోతే ముక్కుల్లోంచి వదిలారు అని కాకుండా జన్మ మహర్షి గంగని తన కూతురుగా భావించి ఆ ఒక కూతురైనటువంటి గంగని తన తాలూకు కర్ణములు అనేటువంటిది చెవుల ద్వారా వదలటం మూలంగా జాహ్నవిగా ఆవిడ పేరు పొందింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ రాస్తున్నటువంటి విషయము. ఈ జాహ్నవి అలా ప్రవహించి ఈ యొక్క భగీరథుడి వెనకాతల అతను ఎలా వెళ్తే అలా వెళ్తూ రకరకాలుగా తన మార్గాన్ని మార్చుకుంటూ వాల్మీకి మహర్షి ఇందులో ఒక చక్కని పదాన్ని రాయటం జరిగింది. ఈ యొక్క గంగానది సాగరాన్ని కూడా సముద్రాన్ని కూడా చేరుకున్నది అని చెప్పేసి రాయటం జరిగింది. అంటే సముద్రం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఈ యొక్క సముద్రాన్ని చేరుకున్న తరువాత ఈ జాహ్నవి అనేటువంటిది మళ్ళీ భగీరథుడితో కలిసి రసాతళము పాతాళం లోకాలకి వెళ్ళి ఈ యొక్క సగరపుత్రులైనటువంటి 60,000 మంది తాలూకు భస్మరాసులని కూడా ఈవిడ పునీతం చేయటం జరిగింది. ఈ పునీతం చేయటంతో ఆ ఒక్క ఏవైతే భస్మరాశులుగా ఉన్నటువంటి ఆ సగరల పుత్రులైనటువంటి 60,000 మంది తాలూకు ప్రేతాత్మలన్నీ కూడా అవి పునీతమయ్యి వాటికి సద్గతులు కలగటం తటస్థించింది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు రామచంద్ర ఇలాగా భగీరథుడు గంగని తీసుకుని వచ్చి 60,000 మంది సగరపుత్రుల తాలూకు భస్మరాసుల మీద నుంచి ప్రవహింపచేసటం మూలంగా వాళ్ళు పునీతులైనప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి భగీరథుని పొగుడుతూ, నాయన నీవు కాబట్టి ఇంత ప్రయత్నం చేసి గంగని భూమికి తీసుకొచ్చావు, సగరుడు కూడా ప్రయత్నం చేసి సగరుడు కూడా ఈ ఒక్క గంగని భూమికి తేలేకపోయారు. ఆయన ఎంతో కష్టపడి యజ్ఞాన్ని చేసిన తర్వాత తన కుమారుడైనటువంటి ఈ అంటే మనవడైనటువంటి అసుమంతుడికి ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చేసి ఈ అయోధ్యని ఇచ్చేసి ఆయన తపస్సుకు వెళ్ళి తపస్సు చేసి స్వర్గప్రాప్తిని పొందాడు తప్పితే ఆయన గంగని భూమికి తేలేకపోయారు. తర్వాత కొంతకాలానికి అసుమంతుడు కూడా తన కొడుకైనటువంటి దిలీప్ చక్రవర్తికి ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చేసి ఈ అసుమంతుడు కూడా తపస్సు చేసి గంగను భూమికి తేలేక అతడు కూడా స్వర్గస్థుడైనాడు. మరికొంతకాలానికి దిలీప్ చక్రవర్తి అంటే మీ తండ్రి గారు నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చేసేసి ఆయన కూడా తపస్సుకు వచ్చి గంగని భూమికి తేవాలి అనేటువంటి ప్రయత్నంతో ఆయన కూడా దిలీప్ చక్రవర్తి కూడా స్వర్గస్థుడైనాడు. ఇటువంటి పరిస్థితుల్లో భాగీరథుడు అయినటువంటి నీవు ఆ దిలీప్ చక్రవర్తి పుత్రుడు అయిన నీవు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి నన్ను తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకుని గంగని భూమికి తీసుకురావటానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో గంగని ఆపడం కష్టము అని చెప్పేసి అన్నప్పుడు శివుణ్ణి కూడా ప్రార్థించి శివుని ద్వారా శివుని తాలూకు జటాజూటల్లోకి గంగ వచ్చేటట్టుగా చేసి అక్కడి నుంచి భూమికి చేరుకుని భూమి నుంచి పాతాళంలో ఉన్నటువంటి మీ వంశ ముత్తాతల తాలూకు భస్మరాశులన్నింటినీ కూడా పునీతం చేశావు. ఇక్కడ ఈ ఒక్క గంగానదిలో నీవు కూడా స్నానం చేసి
మీ తాత ముత్తాతలందరికీ కూడా ఈ యొక్క జలరాశులతో నీవు తర్పణం అనర్చి వాళ్ళందరికీ కూడా సద్గతులను కలగచేయనాయన. ఇలా కలగచేయటం మూలంగా నీకు కూడా సకల ఔశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఆ బ్రహ్మ తన తాలూకు నిజపదమైనటువంటి సత్యలోకానికి వెళ్ళిపోవటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి భగీరథుడు బ్రహ్మ చెప్పినట్లుగా ఈ యొక్క గంగానదిలో స్నానం చేసి తమ తాలూకు పూర్వీకులందరికీ కూడా జలతర్పణము చేసి అటు తరువాత ఆయన తాలూకు రాజ్యానికి రావటం జరిగింది. రాజ్యానికి వచ్చి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఆయన పాలించడం జరిగింది. దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పాలించడం జరిగింది భగీరథుడు. ఇలా జరిగింది రామచంద్ర. ఈ కథ విన్నవారికి, ఈ యొక్క కథ చెప్పిన వాళ్ళకి, ఈ కథ వినేటువంటి వాళ్ళకి కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్పటం జరిగింది. ఎందుకు అంటే నువ్వు అడిగావు కదా, త్రిపద అంటే ఏమిటి, గంగకి ఎందుకు త్రిపద అనేటువంటి పదం వచ్చిందని చెప్పేసి అడిగావు కదా. ఈ గంగా నది స్వర్గలోకంలోనూ తను ప్రవహించింది, అలాగే మత్స్యలోకంలోనూ ప్రవహించింది, అలాగే పాతాళలోకంలో కూడా ప్రవహించింది. హిమవంతుని పెద్ద కుమార్తెగా పుట్టినటువంటి గంగ ఉమ శివుని చేరుకోగా గంగ దేవలోకానికి వెళ్ళి దేవలోకంలో ప్రవహించి దేవతలతో ఉండి నీ ప్రార్థనతో భగీరథ మళ్ళీ భూమికి వచ్చి శివుడి తాలూకు జటాజూటాన్ని చేరుకుని ఈవిడ స్వర్గంలోనూ మత్స్యంలోనూ పాతాళలోకంలోనూ ప్రవహించటం మూలంగా 3 లోకాల్లోనూ ప్రవహించటం మూలంగా ఈ యొక్క గంగని త్రిపద అనేటువంటి పేరుతో ఆ ఒక సార్థక నామాన్ని పొందిందయ్యా. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి కథని రామచంద్ర, ఇది విన్నవాళ్ళకి, ఇది వినిపించిన వాళ్ళకి, ఈ కథాగమనాన్ని చదివేటువంటి వాళ్ళకి కూడా సకల కోరికలు తీరుతాయి. వాళ్ళ అంతిమ కాలంలో స్వర్గాన్ని చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని, బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మ భగీరథుడికి చెప్పాడు. భగీరథుడు చెప్పినటువంటి ఈ మాటని నేను మీకు చెప్తున్నాను కనుక నీవు కూడా ఈ యొక్క గంగానదిలో స్నానం చేసి, సంధ్యాక్రమం అవుతోంది కాబట్టి రాజులకి, బ్రాహ్మణులకి, వైశ్యులకి కూడా ఈ యొక్క సంధ్యావందన కార్యక్రమం చేసేటువంటి, అనుష్ఠానం చేసేటువంటి పద్ధతి ఉంది కాబట్టి రామభద్ర, నీవు కూడా ఈ గంగానదిలో దిగి స్నానం చేసి నీ తాలూకు పితరులందరికీ కూడా నీవు కూడా ఈ యొక్క తిలోదకాలు ఇవ్వవలసినది అని చెప్పటంతో రాముడు ఆ విధంగానే ఆ గంగానదిలో స్నానం చేసి తన పితృదేవతలందరికీ కూడా తర్పణం అమర్చడం జరిగింది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారి ద్వారా మనం అందరం కూడా వాల్మీకి రాసినటువంటి రామాయణంలో తెలుసుకోవటం జరిగింది. ఇటువంటి గంగావతరణ గురించి విన్నవారికి, వినిపించిన వారికి కూడా మోక్షప్రాప్తి, సద్గతులు కలుగుతాయి. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయా అని చెప్పేటువంటి దాని మీద భక్తి విశ్వాసాలతో మనం కూడా ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన సకల కోరికలను తీర్చుకొని అంతిమకాలంలో మనం స్వర్గాన్ని అన్నట్టుగా దేవతలు ఉండేటువంటి ప్రదేశాన్ని మనం చేరుకుంటామని
ఆ వెంకటనాథుడు అనుగ్రహంతో అనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్య.